అనకాపల్లి జిల్లా మాక్కవరంలో గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 కార్లు సీజ్ చేశారు. 370 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి ₹1 కోటి పైగా ఉంటుందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితులు ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తుండగా రాచపల్లి చెక్పోస్టు వద్ద తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు. పరారీలో ఉన్న మరో 4 కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మాకవరపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రాచపల్లి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేశారు. ఎర్టిగా వెహికల్ ఒకటి, స్విఫ్ట్ డిజైర్ ఒకటి, ఒక స్కూటీ ఒకటి, ఈ 3 వెహికల్స్ ను కూడా మనం తనిఖీ చేయగా స్విఫ్ట్ డిజైర్ వెహికల్ లో ఒక 5 బ్యాగ్స్ ఆఫ్ గాంజా, ఎర్టిగా వెహికల్ లో 10 బ్యాగ్స్ ఆఫ్ గాంజా దొరికింది. వీటన్నిటిని కూడా మనం వేయింగ్ వేయించగా 370 కిలోల గాంజా ఉంది. దీని ఖరీదు సుమారుగా 18 లక్షల రూపాయల 50,000 రూపాయలు కొన్నారు. ఈ సరుకు ఇక్కడి నుంచి ఒరిస్సాలో చిత్రకొండ దగ్గర వాళ్ళు కొని ఇక్కడి నుంచి తెలంగాణకి వెళ్తుందండి. దాన్ని మన ఈగల్ టీమ్ అండ్ స్పెషల్ బ్రాంచ్ టీమ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మన లోకల్ పోలీస్ అంతా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. సుమారుగా ₹1 కోటి పైన ఉంటుందండి.